అందరికీ నమస్కారం. నేను మిచ్చిన జహాంగీర్ అలియాస్ ఆర్యన్, అఖండ ఆయాదివాస్తు ప్లానర్, నంద్యావడి గ్రహీత మరియు న్యూమరాలజీ. ఈరోజు వచ్చేసి నల్లమల్ల ప్రాంతం, నాగర్ కర్నూలు జిల్లా, తాడూరు మండలం, మేడిపూర్ అనే గ్రామంలో సహస్రనామ లింగం చాలా అద్భుతం. ఇది ఆలయ గోపురం. ఇక్కడ స్వామివారు ఉన్నారు. ఇది ధ్వజస్తంభం. ఇదంతా ఆలయం. ముందుగా స్వామివారి యొక్క వాహనమైనటువంటి నందీశ్వరిని దర్శనం చేసుకుందాం. ఇది సహస్ర నామ శివాలయం, అంటే ఒకే శిల పైన 1000 లింగాలు ఉంటాయి. దానికి సంబంధించినటువంటి ఆలయం ఇది. శిథిలావస్థలు ఉంటే దాతలు, గ్రామస్తుల సహాయ సహకారంతో ఆలయాన్ని నూతనంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ స్వామివారి కుమారుడైనటువంటి గణపతి మరియు సుబ్రహ్మణ్య స్వామి. అక్కడ ఇది సహస్రనామలింగం. 12 సంవత్సరాల క్రితము స్థాపన. ఇది అందరూ, మీరు కూడా ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా స్వామివారి దర్శించుకోండి. ఒకే శిలపై, అంటే ఒకే రాయిపై 1000 లింగాలు ఉంటాయి. దీని అందుకనే సహస్రనామలింగం అంటారు. దీనికి సంబంధించిన పూజారితో మనం ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. అయ్యగారు, మీ పేరు చెప్పండి. నా పేరు పల్లెర్ల గోపాలకృష్ణ అండి. ఈ ఆలయం చరిత్ర చెప్పండి అయ్యగారు, మీకు తెలిసి. ఆలయం ఇక్కడ గంగాపురం వాస్తవ్యులు, గంగాపురం ఇంటి పేరు ఉన్నాం అక్కడ. ఈ ఊరు వాళ్ళ ఇంటి పేరు గంగాపురం. గంగాపురం విష్ణువర్ధన్ శర్మ దంపతులు, వాళ్ళ అన్నదమ్ములు అందరూ కలిసి చేసిన కార్యక్రమం ఇది. ఇది సహస్రలింగం అంటారు దీన్ని. జనరల్గా ఏమంటే రుద్ర సంఖ్య అని 11 అంటారు దాన్ని. 11 × 11 × 11 అంటే 1331 లింగాలు ఉన్నాయి మొత్తం దాంట్లో. అట్లా 11 క్యూబ్ అన్నట్టు. అట్లా అన్ని లింగాలు ఉన్నాయి ఇప్పుడు దీంట్లో మనకు. ఆ విధంగా వీళ్ళు చేసి 12 సంవత్సరాల కింద దీన్ని స్థాపించారు. మొన్ననే అతిరుద్ర యాగం కూడా చేసిండ్రు. మొన్న 3 నెలల కింద 12 ఏళ్ళ సందర్భంలో అతిరుద్ర యాగం కూడా చేసాను దీనికి. ఇక్కడ దగ్గరే నరసింహస్వామి ఉంది, వాళ్ళ ఇంటి దేవుడు. అక్కడ కూడా ఈరోజు నరసింహ జయంతి సందర్భంగా నిన్న కూడా పూజలు, మరి నరసింహస్వామి కళ్యాణం కూడా అవుతుంది అక్కడ. ఇదంతా వాళ్ళు గంగాపురం విష్ణువర్ధన్ శర్మ గారు, రమాదేవి దంపతులు, వాళ్ళ తమ్ముళ్ళు, అన్నలు, చెల్లెళ్ళు అందరూ కలిసి చేసిన కార్యక్రమం. ఓకే, ఇదండి స్వామివారి యొక్క చరిత్ర. మీరు కూడా మళ్ళీ ఒకసారి స్వామివారి దర్శించుకోండి. ఇది చాలా చాలా అద్భుతమైన శివలింగం. చాలా గొప్ప లింగం. దర్శించుకుంటే మన జన్మ ధన్యమవుతుంది. ఇది స్వామివారి యొక్క చిన్నపాటి గర్భాలయం. ఇక్కడ స్వామివారి యొక్క వాహనం, చాలా ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడ మండపం. ఇది మండపం స్వామివారి కళ్యాణం చేయడానికి. ఇట్లా ఇది చాలా ఎత్తైన గోపురం. ఇక్కడ మనకు రాగానే 2 ఏనుగులు కనబడతాయి ఎడమ గుడికి. మరి ద్వారపాలకులు ఉంటారు ఇక్కడ. ఇక్కడ చాలా అద్భుతమైన మహానంది ఉంది. ఇది మహానంది. ఒకసారి ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకుంటే మానవ జన్మ ధన్యమవుతుంది. ఓం నమః శివాయ. మీ జహాంగీర్, జర్నలిస్ట్, నంద్యావడి గ్రహీత, న్యూమరాలజీ.